అవునన్నా ఊళ్ళో ఉంది ఇప్పుడు విధంగా అన్నిగా శ్రీ జీవన్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో మరి మన గ్రామంలో ఓట్లు వేసి వారికి అండగా నిలిచి వారి గెలుపుకు కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్క యువకుల్ని కోరుతూ, భూపతిపూర్ గ్రామం నాకు కొత్తది కాదు. గతంలో పోయిన ఓటప్పుడు కూడా నాకు అండగా నిలిచి మరి ఈ స్థాయిలో నిలబడటానికి తోడు నిలిచింది భూపతిపూర్ గ్రామం అని చెప్పక తప్పదంటున్నాయి. వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతోని విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు, బలిదానాలతోని వీళ్ళ కేంద్రాన్ని స్పందింపజేస్తే ఆ సోనియమ్మ తల్లి రాష్ట్రం ఏర్పాటుతోని సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏదైతుందో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఊహించి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మీకు అందరూ తెలుసు. అయినప్పటికీ కూడా పోయిన ఓటప్పుడు 2014 ఎన్నికల్లో సరే మనం మీరందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా నిలిచి మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి బాట వేయడం జరిగింది. కానీ రాష్ట్ర స్థాయిలో ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఆనాడు ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందినటువంటి యొక్క టిఆర్ఎస్ పార్టీ పట్టం కట్టింది. ఇది వాస్తవం ఉన్నాగా మీరు చెప్పండి. 4 సంవత్సరాలు గడిచింది. మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ఈ 4 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెనుక ఉన్నటువంటి ఒక ఆలోచన, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు. ఇవాళ రాష్ట్రం ఏర్పాటు కాబడితే మన నిరుద్యోగ యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నా కొడుకు నౌకరు దొరుకుద్ది, నా మనవనికి నౌకరు దొరుకుద్ది అని చెప్పని ప్రతి తల్లిదండ్రులు ఆశపడరబ్బా. చివరికి ఏమైంది తల్లి, 4 ఏళ్ళు గడిస్తే ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం వచ్చినాదే. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు, నేను ఎక్కడిస్తా అని చెప్పి నేను ఇంటికో నౌకరిస్తా అని చెప్పి నువ్వు ఉంటే చూపెట్టు. ఎట్లా ఆయన అంటున్నాయి. ఇట్లయితే
మీరే స్వయంగా శాసనసభలో మొట్టమొదటి సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో 1,18,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ 4 సంవత్సరాలు భర్తీ చేసిన ఎన్ని? కేవలం 16,000 అని చెప్పండి. మళ్ళీ ఆలోచన విధానానికి అనుగుణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువ నిర్మాణంతో ఇలా మన కాలువ నీళ్ళు వచ్చి 4 ఇత్తులు 4 మెతుకులు తింటున్నాం అని చెప్పి అంటున్నా. ఈ కాలువ నీళ్ళు రాకముందు మన పరిస్థితి ఎట్లుండేదమ్మా? ఎన్నడ కక్క తినవా లేదా? ఎన్నడ కక్క తినవా లేదా? నేనే తినడం వెనకడ చిన్నప్పుడు. ఇవాళ ఏదెత్తున్నదో అదనంగా 1,00,000 ఎకరాలు నీరు ఇస్తాననే నియోజకవర్గానికి రాష్ట్రంలో ఉన్న కనీసం 1,00,000 ఎకరాలు అదనంగా ఇచ్చినవా? ఇవాళ ఏమనంటే నేను కరెంట్ ఇస్తున్నా. అరే నాయన, ఈ 4 సంవత్సరాలలో ఒక్క యూనిట్ విద్యుత్ అదనపు ఉత్పాదన చేస్తే నేను దేనికైనా సిద్ధమని చెప్పంటున్నా. దయచేసి మా యువమిత్రులు గమనించాలి. ప్రతి సంవత్సరం 4,000 నుండి 5,000 కోట్ల రూపాయలతోనే విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని చెప్పంటున్నా. ఆనాడు మనం ఉత్పత్తి ఆరంభించినటువంటి ఒక విద్యుత్తుతోనే విద్యుత్ సరఫరా చేస్తున్నారని చెప్పంటున్నా. వీళ్ళు బావులపై ఆధారపడ్డ రైతాంగానికి అండగా నిలవాలని చెప్పని ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఎవరు అమలు చేయాలని పెట్టిందా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చెప్పంటు. నేను కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి చెప్పంటున్నా. పుణ్యాత్ములు సచ్చి ఏ లోకాలలో కానీ తెలంగాణ రాష్ట్రంలో బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ భారమవుతుంది. నేను బావులపై ఆధారపడ్డ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాని ఆత్మస్థైర్యం నింపినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు. నిజామాబాద్ చెప్పండి. గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఎవరు ఏర్పాటు చేసిందే? ఆనాడు 400 రూపాయలు వడ్డధర ఉంటే 500 ఉంటే 50 రూపాయలు పోతుండే. గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కల్లంగాలో వడ్లు తోకేటట్టు నీకు అర్తి లేదు, అమాలి లేదు, ప్రమాణ లేదు. మా ఆడబిడ్డలు ధనాన్ని సేకరిస్తే రైతుకు అండగా నిలిచేలాగా కార్యక్రమం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నది. 65 ఏళ్ళకి వెళ్ళి 58 వాయిస్ ఏదైతే ఉందో కుదిస్తుందో ఇవన్నీ పేద ప్రజల సంక్షేమానికి కాంక్షించి అని చెప్పండి. మన ఇదే టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలంటే 4 రాష్ట్రాల దాటాక 10 బీడీ చేతులు అయ్యేదా? సేవుడు ఎట్లా బతుకుంది? నేనంటున్నా, మా ఆడబిడ్డలు బీడీ పరీక్షలపై ఆధారపడ్డ వారికి అందరికీ కూడా మీరు ఎప్పుడు పిఎం చెల్లిస్తే నెల రోజుల లోపల మీకు 2,000 రూపాయల పెన్షన్తో పాటుగా 50 ఏళ్ళు దాటిన వృద్ధాప్య పెన్షన్ అర్హత వచ్చేంత వరకు కూడా నా చివరి క్షణం వరకు అని చెప్పంటున్నా. నాకే పదవి హోదా ఉన్నా లేకున్నా మీ మధ్యలోనే జీవితం గడపడం నా ధ్యేయం పెట్టుకున్నా అని చెప్పంటున్నాను. దయచేసి టిఆర్ఎస్ పార్టీ డబ్బులున్న పార్టీ ఆయన మిషన్ భగీరథ కమిషన్ లేదు దండుకొని కూర్చున్నాను. ఆయన ఎన్ని పట్టుకొస్తారో నాకు తెలియదు లెక్క. మన రాయకల్ మీటింగ్ పెడితేనే ₹1 కోటి వచ్చినాయట. నేను చెప్పిన మాట కాదు, ఇది మా పేపర్లో రాశారు. ఒకవేళ వాయిదా పడితే 30 లక్షలు వచ్చినాయట. తర్వాత మీటింగ్ అయినాటికి ఇంకా 70 లక్ష అంటే మొత్తం 30-70 కోట్లు వచ్చినాయి. రేపు ఎన్ని పట్టుకొస్తారో ఎన్ని సంతులు పట్టుకొస్తారో కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానే, వాడు ఎన్ని సంతులు పట్టుకొచ్చినా కానీ ఈ ప్రజాబలం ముందేదైతుందో ధనబలం నిలబడని చెప్పంటున్నా. ఏనాటికైనా ప్రజాబలాన్ని విస్తృతికెళ్ళిపంటున్నాను. దయచేసి అందరూ కూడా ఐక్యంగా నిలబడండి. మన గ్రామ అభివృద్ధికి అండగా నిలిచే విధంగా రాబోయే 5 సంవత్సరాల కాలం మీ సేవలో కాలం
ప్రెస్ కవర్ కొంచెం లైన్ తీసుకో అట్లా తీసుకో అట్లా రాకూడదు అట్లా రాకూడదు నాగారు బాబు గిట్లరా అందరు కాదు గిట్లరా బాబు గిద్దారు కొంచెం కవర్ కనబడితే సంది అట్లా బాబు గిటారా గిటారా ఫోటో